కృష్ణా గోదావరి జలాల మీద రాష్ట్రానికి ఉన్న హక్కులు కాపాడడానికి న్యాయ పోరాటం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను ఉమా తప్పుబట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల వల్ల జరిగిన నదుల అనుసంధానాన్ని దేశమంతా కొనియాడుతున్న జగన్ మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన నీరు చెట్టు కార్యక్రమంలో మంత్రి దేవినేని పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి విశాఖకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అధికారులు ప్రజలు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. వర్షపాతం ఉంది, చక్కటి నదులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా పంట ఎండిపోయే టైంలో నీటి కోసం ఎత్తుకునే పరిస్థితులు ఉన్నాయి. మనం బాగుపడటం అనేది మన చేతుల్లో ఉంది. చెరువు కట్టలు బాగు చేసుకోవాలి, స్లూయిస్లు బాగు చేసుకోవాలి. ఈ సంవత్సరమే అన్ని చెరువులు కూడా పనులు ప్రారంభం కావాలి. ముఖ్యమంత్రి ఈ వయసులో పొలిగేసి పారేసి మట్టెత్తి తట్ట నెత్తి మీద పెట్టుకొని మనకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవాళ నువ్వు చేస్తావా నేను చేస్తావా కాదు, మనందరం చేయాలి, మనందరం కలిసి చేయాలి. ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల గురించి పనుల గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి ఈయన దీక్షలు చేస్తాడని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమ దండగంటాడు. పోలవరం ప్రాజెక్ట్ స్కాముల ప్రాజెక్ట్ అంట. వాళ్ళ మాజీ శాసనసభ్యుడు బాలరాజుని ఆ ప్రాంతానికి పంపించి పనులు అడ్డం పడతా ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ లిఫ్ట్ మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, దేవినేని ఉమా మాట్లాడలేదు. కాబట్టి నేను నిరాహార దీక్ష చేస్తా, నేను 3 రోజులు దీక్ష చేసి ప్రభుత్వాన్ని తిడతా, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్లో కూడా ఈ మే 9, 10, 11 3 రోజులు కూడా కృష్ణా ట్రిబ్యునల్లో ఇవన్నీ కూడా వాదనలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద రాష్ట్ర రైతాంగ హక్కుల్ని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తుంది.